హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు చలాన్లను ఏమాత్రం లెక్క చేయడం లేదు. వేలకు వేలు చలాన్లు విధిస్తున్నా యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల చెకింగ్ లో భాగంగా ఓ వాహనదారుణ్ణి పట్టుకున్న పోలీసులు ఆ బైక్ పై ఉన్న చలాన్లను చూసి షాక్ కి గురయ్యారు. అరవై ఒక్క పెండింగ్ చలాన్లు ఉన్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని వారం గడవక ముందే 80 పెండింగ్ చలానాలు ఉన్న మరో వాహనదారుణ్ణి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. పాట్నీ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు TS10EL 4152 నెంబర్ గల వాహనంపై వెళ్తున్న విశాల్ను ఆపి తనిఖీ చేయగా 80 పెండింగ్ చలానాలు ఉన్నట్లు తేలింది. వాహనదారుడు చలానాల మొత్తం 12,630 చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. ఒకే వాహనంపై 80 పెండింగ్ చలానాలు ఉండడం నగరంలో ఇదే మొదటిదని తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు చలాన్లను ఏమాత్రం లెక్క చేయడం లేదు. వేలకు వేలు చలాన్లు విధిస్తున్నా యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల చెకింగ్ లో భాగంగా ఓ వాహనదారుణ్ణి పట్టుకున్న పోలీసులు ఆ బైక్ పై ఉన్న చలాన్లను చూసి షాక్ కి గురయ్యారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ప్రస్తుతం ఇప్పటికే పోలీసులు అయితే మాత్రము వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే దాదాపు 170 పైగా చలాన్లను ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడింది. అయితే నిన్న ఏదైతే ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. ఈ డ్రైవ్ లో ఒక వాహనదారుడు అంటే యాక్టివా వెళ్తున్నటువంటి వాహనదారుని పట్టుకొని అతని చలాన్ కూడా చూసినప్పుడు సమయంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దాదాపు 170 నుంచి 180 చలాన్స్ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఒకసారి ఫోటోలో కూడా చూడొచ్చు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్ల పైన వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు వారు డబ్బులు కట్టేంత వరకు వాహనాన్ని కానీ వారి డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే వాహనం సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా సీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రము బేగంపేట ఏరియాలో దొరికినటువంటి ఈ యొక్క వాహనాన్ని అతని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఆ చలాన్స్ కు సంబంధించిన విషయంలో ఇప్పటికే ట్విట్టర్ లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడింది. ఎవరైనా 4 చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్ లో ఉన్నట్లయితే వారిపై కేసులు కూడా పెడతాం. ఖచ్చితంగా 2 నెలల లోపల చలానికి సంబంధించినటువంటి డబ్బులు వెంటనే కట్టాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. అయితే నగర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్పెషల్ డ్రైవ్ పేరుతో పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్లు బైక్లన్నింటినీ కూడా సీజ్ చేయాలి. దాంతో పాటు వారికి పెనాల్టీ కూడా విధించాలంటూ కూడా ప్రధానంగా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అయితే పెండింగ్ చలాన్లు ఎందుకు కట్టుకోకుండా ఉంటున్నారు అనేది పోలీసులు ఒకసారి అనాలిసిస్ చేసినప్పుడు దాదాపు 50% వరకు కూడా ఏదైతే చలాన్లను ఏదైతే మినహాయించి ఇస్తారని ఏదైతే వాట్సాప్ లో వైరల్ అయిందో ఆ వైరల్ మెసేజ్ ఆధారంగానే చాలా మంది చలాన్లు కట్టకుండా అలాగే వదిలేస్తున్నారనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. శ్రవంతి, అయితే ప్రవీణ్, పాయింట్స్ అనేది కూడా తీసుకొచ్చారు. ఇన్ని పాయింట్స్ దాటితే సీజ్ చేస్తారు బండిని, ఇక వాళ్ళకి లైసెన్స్ కూడా రద్దు చేస్తారని చెప్పారు. మరి ఇదేమైంది? ఈ సిరీస్ ఏమైంది? దీన్ని తీసేశారా? కేవలం చలాన్లు కడితే కానీ బండిని వదిలే పరిస్థితి లేదా ఇప్పుడు? అయితే 2017 సంవత్సరంలో మీరు అన్నట్లుగా ఈ యొక్క చలాన్ సిస్టమ్ తో పాటు పాయింట్స్ వైజ్ కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ట్రాఫిక్ వైలేషన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, లేకుంటే ఏదైతే సిగ్నల్ జంపింగ్ అయినా, ట్రిపుల్ రైడింగ్ ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి 3 పాయింట్లు చొప్పున 2 పాయింట్లు చొప్పున 1 పాయింట్ చొప్పున కూడా కేటాయించడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 4 పాయింట్లు కేటాయిస్తారు. ఇట్లా ఎవరైతే 9 నుంచి 10 పాయింట్లు దాటినటువంటి వ్యక్తులకు వారికి పెనాల్టీ ఉంటుంది. దాని తర్వాత పాయింట్లు అలాగే రిపీట్ గా పడినట్లయితే ఖచ్చితంగా వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామనేది కూడా 2017 నుంచి పోలీసులు అవేర్నెస్ తీసుకుని వస్తున్నారు. కానీ 2017 సంవత్సరంలో ఇలా పాయింట్ సిస్టమ్ ద్వారా దాదాపు 12 మందిని జైలు శిక్ష కూడా విధించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ప్రస్తుతం అయితే అమల్లో ఉంది. కానీ ఆ వెహికల్ ని సీజ్ చేసేంత వరకు ఆ పాయింట్ల వైజ్ గానీ, లేకపోతే వారు ఎన్ని చలాన్లు పెండింగ్ లో ఉన్నాయనే అంశం పైన మాత్రం క్లారిటీ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నగర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ పేరుతో పెండింగ్ చలాన్లన్నింటినీ కూడా వాహనాలన్నింటినీ సీజ్ చేయాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శ్రవంతి, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.